వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాం. వ్యక్తిగత బైబిల్ పఠన అనే విషయం మీద గత కొన్ని సెషన్స్ లో మనం డిస్కస్ చేస్తూ వస్తాము. ఒక బైబిల్లో నుండి ఒక నిర్దిష్ట పాఠ్య భాగాన్ని మనం దేవుని వాక్యం నుండి తీసుకుని దానిని చదివి అధ్యయనం చేసి అందులోని సత్యాలను వెలికితీసి వాటిని మన జీవితాలకు అన్వయించుకోవడమే వ్యక్తిగత బైబిల్ పఠన అనే విషయాన్ని చూసాం. వ్యక్తిగత బైబిల్ పఠన చేయడానికి ఇండక్టివ్ మెథడ్ ఎంతో సహాయకారిగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసాం. ఇందులో 3 స్థాయిలు ఉంటాయి. అబ్జర్వేషన్ పరిశీలన, ఇంటర్ప్రిటేషన్ భాష్యం చెప్పడం, మూడవది అప్లికేషన్. అబ్జర్వేషన్ లో భాగంగా పాఠ్యపాంశం ఏం చెప్తుంది, ఈ ప్యాసేజ్ మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాసేజ్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే అది తెలుసుకోవడానికి ఆ పాఠ్యాంశాన్ని పదే పదే చదవాలి, పదే పదే చూడాలి, పదే పదే ప్రశ్నలు అడగాలి అనే విషయాన్ని మనం చూసాం. కాబట్టి అబ్జర్వేషన్ లో మెయిన్ ఫోకస్ ఇందులో ఉన్న వాస్తవాన్ని మనం గుర్తించడం. సో వాస్తవాల్ని గుర్తించాలి, వాస్తవాల్ని రాసుకోవాలి. సో వాస్తవాల్ని గుర్తించడానికి ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వశ్చన్స్ ఎంతో సహాయకారిగా ఉంటుంది అనే విషయం మనం చూసాం. సో రెండవదిగా ఇంటర్ప్రిటేషన్ లో దేవుని వాక్య భాగం యొక్క అర్థాన్ని మనం గ్రహిస్తాం. ఆథర్ రచయిత ఆయా సంగతులను రచయిత ఉద్దేశించినట్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. రచయిత రాస్తున్నప్పుడు, ఒరిజినల్ ఆథర్ రాస్తున్నప్పుడు ఒరిజినల్ ఆడియన్స్ కి ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఎలా రాశాడు, ఈ విషయాన్ని మనము ఆలోచిస్తాం అనే విషయాన్ని చూసాం. ఇంటర్ప్రిటేషన్ లో వాక్య భాగం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో జాగ్రత్తతో కూడిన పరిశీలన, సరైన వివరణ సత్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవడానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. సో మూడవదిగా అప్లికేషన్ గురించి ఇప్పుడు చూడబోతా ఉన్నాం. అప్లికేషన్ అనేది చాలా ప్రముఖమైనది. ఇందులో ఈ వాక్య భాగం నాకేం చెప్తా ఉంది, లేదంటే వాట్ షల్ ఐ డు, నేను ఎలా స్పందించాలి, ఈ వాక్య భాగంలో తెలుసుకున్న సత్యం పట్ల నా స్పందన ఏంటి, లేదా నేను ఈ సత్యాన్ని నా జీవితంలో ఎలా ఆచరణలో పెట్టగలను అనే విషయం మీద ఫోకస్ చేస్తాం. సో అబ్జర్వేషన్ లో మనం ఐ గురించి ఎక్కువగా చూసాం, ఐతో ఎక్కువ పని చేసాం. ఇంటర్ప్రిటేషన్ లో మన మైండ్ తో ఎక్కువ మనం పనిచేస్తాం. అప్లికేషన్ లో మన హృదయానికి సంబంధించింది. సో హృదయంతో ఎక్కువగా హృదయానికి సంబంధించిన విషయాన్ని మనం గ్రాఫ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే డిఎల్ మూడీ ఒక మాట అన్నాడు, బైబిల్ మన జ్ఞానాన్ని పెంచడానికి కాదు కానీ మన జీవితాన్ని మార్చడానికి అని. సో బైబిల్స్ యొక్క అంతిమ ధ్యేయం జ్ఞాన సముపార్జన కాదు కానీ సో దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చాలి. సో మన మనస్సు మారి నూతనం అవ్వాలి, దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడాలి, పవిత్రతలో ఆయనలాగా తీర్చిదిద్దబడాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మన జీవితాలకి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఒక వ్యక్తి ఏమన్నాడంటే, బైబిల్లో ఉన్న వాక్య భాగాలు అర్థం కాకపోతే కాదు కానీ అర్థమయ్యి విధేయత చూపకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్నాడు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఇప్పుడు వరకు నేర్చుకున్నాం. సో అర్థమైన దేవుని వాక్యాన్ని మన జీవితాలకి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూడబోతున్నాం. సో సాధారణంగా అప్లికేషన్ లో 2 ఎక్స్ట్రీమ్స్ మనం చూస్తూ ఉంటాం. కొంతమంది పెడితే చాలా విపరీతమైన దృష్టి ఈ అప్లికేషన్ మీద పెడతారు, కొంతమంది అసలు జీవితానికి వర్తింప చేసుకోరు. సో ఈ 2 కూడా చాలా అంత మంచి ప్రాక్టీసెస్ కాదు. ఎందుకంటే కొంతమంది అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ ఏమీ చేయకుండానే అప్లికేషన్ మీదే దృష్టి పెడతారు. కొంతమంది సో కంప్లీట్ గా అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ మీదే దృష్టి పెట్టి చాలా ఎనాలిసిస్ చేసి అప్లికేషన్ పార్ట్ ని నెగ్లెక్ట్ చేస్తారు. కాబట్టి సరైన అప్లికేషన్ మనం చేసుకోకపోతే, జాగ్రత్తతో కూడిన పరిశీలన మనం చేయకపోతే, జాగ్రత్తతో కూడిన వివరణ మనం ఇవ్వకపోతే సత్యాన్ని మనం కనుగొనలేము. సో కనుగొన్న సత్యాన్ని మన జీవితానికి అన్వయించుకోకపోతే సో దానివల్ల సో ఉపయోగం ఉండకపోవచ్చు. కాబట్టి అన్వయం సరిగా చేసుకోకపోతే మనం ఆధ్యాత్మికంగా ఎప్పటికీ ఎదగలేం. సో చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో మనం చాలా ఎనాలిసిస్ చేయొచ్చు కానీ ఆ ఎనాలిసిస్ మన జీవితానికి అప్లై చేసుకోకపోతే, మనం తెలుసుకున్న కనుగొన్న సత్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకోకపోతే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేం. మనం ఆచరణలో పెట్టని దానిలో ఎక్కువ కాలం కొనసాగలేం. సో మనం చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత సో మనం వాటిని ప్రాక్టీస్ చేయకపోతే అది ఎప్పటికీ మనం దాంట్లో కొనసాగలేం. కాబట్టి దేవుని వాక్యంలో ఉండే సత్యాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, తెలుసుకున్న సత్యాన్ని ఆచరణలో పెట్టడం మరొక ఎత్తు. కాబట్టి మనము చెప్పేది మన జీవితం, మనం చెప్పేది మనం చేసేది వేరుగా ఉంటది.
మన బ్రతుకు మన బోధ వేరుగా ఉంటే మనం మన ఆధ్యాత్మికంగా అంత ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండలేకపోవచ్చు. ఈరోజు తప్పుడు బోధలు విపరీతంగా ప్రబలుతున్న రోజుల్లో దేవుని వాక్యాన్ని బోధించవలసిన అవసరత మన మీద ఉంది. ఒకవేళ దేవుని వాక్యాన్ని అన్వయించుకోకుండా బోధిస్తే మనం ఎప్పటికీ ప్రభావితంగా బోధించగలిగే బోధకులం కాలేము. కాబట్టి దేవుని వాక్యాన్ని అన్వయించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సో కాబట్టి దేవుని వాక్యాన్ని అన్వయించుకోవాలంటే కొన్ని సూత్రాలు ఈరోజు చూద్దాం. సో ప్రాపర్ అబ్జర్వేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ ద ఫౌండేషన్ ఫర్ ది ప్రాపర్ అప్లికేషన్. సో సరైన పరిశీలన, వివరణ లేకుండా ఎప్పటికీ మనం అన్వయానికి రాకూడదు. కాబట్టి మొదట అబ్జర్వేషన్, రెండవదిగా ఇంటర్ప్రిటేషన్ అయిన తర్వాత మాత్రమే మనం అప్లికేషన్ లోనికి రావాలి. చాలా మంది సో ఈ రెండింటిని బైపాస్ చేసి అప్లికేషన్ దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. కొంతమంది అబ్జర్వేషన్ బాగా చేస్తారు, ఇంటర్ప్రిటేషన్ స్కిప్ చేసి అప్లికేషన్కి వస్తారు. కాబట్టి ఈ రెండు చేయకుండా అన్వయించడానికి ప్రయత్నించకుండా ఉంటే మంచిది. రెండవదిగా సో వాక్య భాగం సో ఏ విధంగా రాయబడింది, అది డైరెక్ట్ టీచింగా లేదా ఇండైరెక్ట్ ఇల్లుస్ట్రేషనా, సో అది ప్రిస్క్రిప్టివ్ ప్యాసేజా లేదా డిస్క్రిప్టివ్ ప్యాసేజా, నారేటివా అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ప్రిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ లో వాక్యాన్ని, సత్యాన్ని చాలా స్పష్టంగా తెలపడం జరుగుతుంది. కమాండ్స్ చాలా స్పష్టంగా ఉంటుంది, వాటిని మనం డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అదే డిస్క్రిప్టివ్ నారేటివ్ లో ఒక వ్యక్తి గురించి, ఒక సన్నివేశం గురించి అక్కడ ఉన్న విషయాలన్నీ రాయడం జరుగుతుంది. సో వాల్యూ జడ్జిమెంట్ ఏమీ ఉండదు. సో ఒక వ్యక్తి గురించి రాస్తున్నప్పుడు ఆ వ్యక్తి చేసిన మంచి చెడు రెండు రాయడం జరుగుతుంది. కాబట్టి బైబిల్లో ఒక విషయం రాయబడింది అంటే అది సంపూర్ణంగా ఆమోదించబడినట్టు లేదా దేవుని చేత అప్రూవ్ చేయబడినట్టు కాదు, కానీ అది డిస్క్రిప్టివ్ రైటింగ్ కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించిన, ఆ సన్నివేశానికి సంబంధించిన మంచి చెడు రెండు అందులో రాయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాక్యం గురించి రాయబడినప్పుడు అంటే నేరేటివ్ లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి రాస్తున్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన సన్నివేశాన్ని లేదంటే ఆ రాయబడిన శైలిని మనం దృష్టిలో పెట్టుకుని దానిని మనం తప్పు ఇంటర్ప్రిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఏదో ఒక విషయాన్ని, ఆ నేరేటివ్ లో ఉన్న ఒక విషయాన్ని మనం తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ద్వితీయోపదేశకాండం 2:3 ఉత్తర దిక్కుకి తిరుగుడి అనుంది. దాని మీనింగ్ మనం నార్త్ కి కంటిమాగర్గా వెళ్ళమని కాదు. కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో సో ఏ విధంగా, ఏ పద్ధతిలో, ఏ ఉద్దేశంతో అది రాయబడుతుందో అనే విషయాన్ని మనం చూడాలి. మూడవదిగా we need to recognize the differences in how God has worked with the people throughout the human history. తరం వెంబడి తరంలో దేవుడు పనిచేసిన విభిన్న విధానాలని మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుడు చాలా ప్రత్యేకంగా విభిన్న వ్యక్తులతో విభిన్న విధాలుగా డీల్ చేసినట్లు మనకి బైబిల్లో కనిపిస్తుంది. కాబట్టి దేవుడు డీల్ చేస్తున్నప్పుడు దేవుడు నోవహుని ఓడకట్టమన్నాడు అంటే అందరినీ ఓడకట్టమన్నాడు ఉద్దేశం కాదు. ఆ విషయం అందరికీ అప్లై అవ్వకపోవచ్చు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో మన్నాను వెతకమని చెప్పాడు. అదే విషయం బహుశా వారు కానానులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వాళ్ళకి మన్నాను వెతకమని చెప్పలేదు. కాబట్టి కాంటెక్స్ట్ ని లేదంటే అక్కడ ఉండే దేవుడు ఆ పనిచేసిన విధానాన్ని మనం ఆలోచించవలసిన విషయం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్, దేవుడు చెప్పిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి మారినట్లు, వ్యక్తుల మధ్యన పరిస్థితులను బట్టి మారినట్లు మనం చూస్తాం. ఉదాహరణకి లేవీకాండం 19:18 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించింది అని చెప్పి రాయబడింది. సో అది మనందరికీ వర్తిస్తుంది. అలాగే లేవీకాండం 11 చాలా విషయాలు, ఫుడ్ రిలేటెడ్ విషయాలు చెప్పబడింది. మీరు కొన్ని విషయాలు, కొన్ని ఫుడ్స్ మీరు తినకూడదు, కొన్ని ఆహారానికి సంబంధించిన కొన్ని నిషేధాలు అక్కడ చూడబడినట్టు కనిపిస్తుంది. కానీ కొత్త నిబంధనలో అవన్నీ నిషేధాలుగా లేనట్టు మనకి కనిపిస్తుంది. కాబట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి మారుతున్నాయి. అన్వయించేటప్పుడు వాటిని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నాయి. సో కొన్ని ఓటీలో ఉండబడిన కమాండ్స్, ఓల్డ్ టెస్టిమెంట్ లో కొన్ని కమాండ్స్ అవి న్యూ టెస్టిమెంట్ లో పూర్తిగా మార్చబడ్డాయి. సో వాటిని మనం గుర్తించవలసి అవసరం ఉంది. సో నాలుగవదిగా డిటర్మైన్ వాట్ ఈస్ నార్మేటివ్ ఫర్ టుడే. సో సూత్రప్రాయంగా అన్వయించుకునే విషయం.
కొన్ని విషయాలు కొన్ని వ్యక్తులకి లేదా కొన్ని కల్చర్స్ కి లేదా హిస్టరీలో ఒక పర్టికులర్ టైం కి సంబంధించి మాత్రమే రాయబడతాయి. కాబట్టి సో చెప్పబడిన అన్వయించుకోవాల్సిన సత్యం అది జనరల్ గా అందరికీ సంబంధించిందా లేదా స్పెసిఫిక్ గా కొంతమంది వ్యక్తులకే సంబంధించిందా అనే విషయాన్ని మనం చూడాలి. సో కాబట్టి వాక్య భాగంలో ఉన్న సన్నివేశం సందర్భం మన స్థితిగతులకి ఏకీభవిస్తుంటే సో అది మనం తప్పకుండా అన్వయం చేసుకోవాలి. ఎందుకంటే ఆ సందర్భంలో ఆ సన్నివేశంలో అక్కడున్న వారికి దేవుని వాక్యం ఏమైందో మనకు కూడా అదే అవుతుంది. కాబట్టి వాక్య భాగంలోని సన్నివేశం సందర్భం మన స్థితులతో ఏకీభవిస్తుంటే సో వాటిని తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో కొన్ని పరిస్థితులు, కొన్ని ఆజ్ఞలు, సో సూత్రాలు నైతిక వేదాంతపరమైనవి మరియు లేఖనాల్లో పదే 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 చెప్పబడినవి అవన్నీ మనం తప్పకుండా అప్లై చేసుకోవాలి. కాబట్టి ఏదైతే లేఖనాల్లో పదే పదే చెప్పబడి సో అది వేదాంతపరమైన అంశాలకు సంబంధించినవి ఉంటాయో సో వాటిని మనం తప్పకుండా అప్లై చేసుకోవాలి. రెండవదిగా కొన్ని విషయాలు వాక్య భాగంలోని సన్నివేశం సందర్భం మన స్థితిగతులకి ఏకీపించకుండా ఉంటే అలాంటప్పుడు ఆ సన్నివేశంలో సూత్రాన్ని మనం వెతకాలి. సో ఒక వ్యక్తికి సంబంధించిన లేదా నిర్దిష్ట పరిస్థితులకు సంబంధించిన పునరుక్తం కాని ఆజ్ఞలు లేదా సూత్రాలు కొన్ని సందర్భాల్లో వేదాంతపరమైనవి కాకపోవచ్చు, కానీ వాటిని మనం వర్తింప చేసుకోం సాధారణంగా. సో వాటిని మనం కొరింథీయులకు రాసిన పత్రిక 8:13 పాల్ గారు చెప్తూ సో నేనన్నింటికీ మాంసం తినను అన్నాడు. సో అది పాల్ గారి వ్యక్తిగత నిర్ణయంగా మనం చూడొచ్చు. కాబట్టి ఆ విషయాన్ని మనం జనరలైజ్ చేయకుండా ఉంటే మంచిది. అలాగే కొన్ని పరిస్థితులు కొంత భాగమై పోలిక కలిగి లేదా ఎలాంటి పోలిక లేని సాంస్కృతిక నేపథ్యానికి సంబంధించిన పరిస్థితులు ఆజ్ఞల విషయంలో కేవలం అందులో ఉండే సూత్రాన్ని, ప్రిన్సిపల్ ని మనం అన్వయించుకోవాలి. సో కాబట్టి వేటిని అన్వయించుకోవాలి, వేటిని అన్వయించుకోకూడదు. సో ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో అవి మనకి అప్లికబుల్ అవుతాయా లేదా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. రోమిలోకి రాసిన పత్రిక 16:16 సో పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు వందనములు చెప్పుడు అనే విషయం చూస్తే కనుక అది సాంస్కృతిక కల్చరల్ రిలేటెడ్ ఇష్యూ అది. సో అప్పుడున్న గ్రీక్ సాంప్రదాయం అది. కాబట్టి అది బహుశా మనకి యాజ్ ఇట్ ఈస్ గా అప్లై చేసుకోకపోవచ్చు, కానీ అందులో ఉన్న ప్రిన్సిపల్ ఫెలోషిప్ యొక్క ఇంపార్టెన్స్, అందులో ఉన్న ప్రిన్సిపల్ ని మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి వాక్య భాగాన్ని అర్థం చేసుకుంటాము. వాక్య భాగం యొక్క భావం తెలుసుకున్న తర్వాత మనం అనుకున్న అప్లికేషన్ అనేది యూనివర్సలా లేక లిమిటెడా, అది అందరికి సంబంధించిన అప్లికేషనా లేదా కొంతమంది వ్యక్తుల్ని సంబంధించిన అప్లికేషనా అనే విషయాన్ని చూస్తాం. అది ఒక యూనివర్సల్ అయితే అక్కడ అప్లై చేసుకునే విషయం చాలా స్పష్టంగా ఉందా లేదా చూస్తాం. ఒకవేళ అప్లై చేసుకునే విషయం స్పష్టంగా ఉంటే సో దాన్ని మన జీవితాల్లో అప్లై చేసుకున్నాం. ఒకవేళ అప్లై చేసుకునే విషయం స్పష్టంగా లేకపోతే కనుక అందులో ఉండే ఒక ప్రిన్సిపల్ ని మన కాంటెంపరీ ఇంప్లికేషన్స్, ప్రస్తుత పరిస్థితులకి ఆధారంగా ఉన్న ప్రిన్సిపల్ ని మన జీవితంలో అప్లై చేసుకుంటాం. ఒకవేళ అది లిమిటెడ్ పీపుల్ కి సంబంధించింది అయితే, ఒక స్పెసిఫిక్ గ్రూప్ కి లేదా కొంతమంది వ్యక్తులకి, ఒక ట్రైబ్ కి, ఒక రిలీజియన్ కి సంబంధించినది అయితే సో తప్పకుండా అందులో ఉండే జనరల్ ప్రిన్సిపల్ ని లేదా ఒరిజినల్ కమాండ్ లో ఉన్న జనరల్ ప్రిన్సిపల్ ని మనం తీసుకుని అది మన జీవితంలోనికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి సో సింపుల్ గా చెప్పాలంటే మొట్టమొదట దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంటర్ప్రిటేషన్ లో మనం చేసే మొట్టమొదటి పని దేవుని వాక్యం యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుంటాం. రెండవదిగా దేవుని వాక్యపు వెలుగులో సో మనల్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ దేవుని వాక్యపు సత్యపు వెలుగులో మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా సో వీ నీడ్ టు రిలేట్ ఆర్ రిఫ్లెక్ట్ అవర్ సెల్స్. సో దేవుని వాక్యంలోని సత్యాలని మన జీవితాలకి అప్లై చేసుకోవాలి. దేవుని వాక్యంలో ఉండే సత్యాలు ఏ విధంగా మనకి అప్లై అవుతాయి? సో దేవుని వాక్యంలో ఉండే సత్యపు వెలుగులు మన జీవితాన్ని రిఫ్లెక్ట్ చేసుకోవాలి, కొంత సమయం గడపాలి. సో దేవుడు ఏమి మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు, ఏ విషయాల్లో మనం చేంజ్ అవ్వాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు, ఆ విషయాన్ని మనం చూడాలి. మూడవదిగా అది
చూసాం. నాలుగవదిగా మెడిటేట్ చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. సో దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే ఏదో స్టడీ చేయడం అని కాదు కానీ, లేకపోతే ఏదో బైహార్ట్ చేయడం అని కాదు కానీ, దేవుని వాక్యాన్ని మనం పునరాలోకన చేసుకోవాలి. దేవుని వాక్యంలో చెప్పబడిన ఆ సత్యం మన జీవితంలో ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయంలో ధ్యానం చేయాలి. సో చివరిగా సో ధ్యానం చేసిన విషయాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఆచరణలో పెట్టాలి. కాబట్టి విధేయత చూపకుండా దేవుని వాక్యాన్ని తెలుసుకున్న సత్యాన్ని ఆచరణలో పెట్టకుండా ప్రభావవంతమైన జీవితాన్ని మనం ఎప్పటికీ జీవించలేం. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయాలంటే సో పర్సనల్ యాక్షన్ ప్లాన్ రాసుకోవాలి. ఏ విధంగా నేను ఇప్పటి నుంచి ఉండాలి అనే విషయాన్ని మనం రాసుకోవాలి. సో కాబట్టి దేవుని వాక్యపు విలువలు, సత్యాలు మన జీవితంలో రిసెంబుల్ కావాలి. ఇంకొన్ని టిప్స్ మనం క్వైట్ టైంలో రాసుకున్నట్టు. సో ఇందులో మనం చూడవలసిన కొన్ని విషయాలు ఏంటంటే, సిన్ టు కన్ఫెస్, ఒప్పుకోవాల్సిన పాపం సెలెక్ట్ చేయబడిన ప్యాసేజ్ ఉందా? ప్రామిస్ టు క్లెయిమ్, స్వతంత్రించుకున్నటకు వాగ్దానం ఏమైనా ఉందా? యాటిట్యూడ్ టు చేంజ్, మార్చుకోవాల్సిన దృక్పథం ఏమైనా ఉందా? కమాండ్ టు ఒబే, విధేయత చూపుటకు ఏదైనా ఆజ్ఞ ఈ ప్యాసేజ్ లో ఉందా? ఎగ్జాంపుల్ టు ఫాలో, అనుసరించడానికి ఎవరైనా వ్యక్తులు, మాదిరికరమైన వ్యక్తులు ఈ ప్యాసేజ్ లో ఉన్నారా? అంతేకాకుండా ప్రేయర్ టు ప్రే, సో మాదిరికరమైన ప్రార్థన ఇందులో ఏమైనా ఉందా? సో నెహెమ్యా గ్రంథం ఎప్పుడు చదివినా నేను చాలా ఛాలెంజ్ చేయబడతాను. అందులో ఎంతో మాదిరికరమైన ప్రార్థన, మన వర్క్ ప్లేసెస్ లో దేవుని మీద ఆధారపడే ప్రార్థన, ఎంతో మాదిరికరమైన ప్రార్థన అక్కడ మనకు కనిపిస్తుంది. ట్రూత్ టు బిలీవ్, నమ్మవలసిన సత్యం ఏదైనా ఉందా? ఇప్పటి వరకు ఒక విషయంపై మనకున్న అవగాహనకి మనం స్టడీ చేసిన తర్వాత ఆ సత్యం కాంట్రడిక్టరీ గా ఉంటే, సో మనం నమ్మవలసిన సత్యం ఈ ప్యాసేజ్ లో ఏదైనా ఉందో లేదో మనం ఆలోచించవలసిన విషయం. చివరిగా సో సంథింగ్ టు ప్రైజ్ గాడ్ ఫర్, సో దేవుణ్ణి స్తుతించే అంశం ఏదైనా ఈ ప్యాసేజ్ లో ఉందో ఈ విషయాలన్నీ మనం రాసుకుని సో మన జీవితాన్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా సరైన అప్లికేషన్ మన జీవితాల్లో చేసుకున్నప్పుడు దేవుని వాక్యపు సత్యాలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఎంతో ఉజ్జీవకరమైన జీవితాన్ని మనం జీవించగలం. సో ఈ పర్సనల్ బైబిల్ స్టడీ సెషన్స్ ద్వారా సో కేవలం మనం జ్ఞానాన్ని పెంచుకోవడమే కాదు కానీ డిఎల్ మూడీ గారు అన్నట్లు అవి మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడాలి. కీర్తనాకారుడు అన్నట్లు ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించదను అని చెప్పినట్లు సో ఈ యొక్క దేవుని వాక్యాన్ని ప్రతిదినం మనం ధ్యానించి, దేవుని వాక్యాన్ని సమయం ఉన్నప్పుడల్లా ధ్యానించి నేర్చుకున్న సత్యాన్ని మన జీవితాలకు అన్వయించుకొని సజీవ సాక్షులుగా, సజీవ పత్రికలుగా సో సంఘాన్ని, సమాజాన్ని మనం ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేయాలని, ప్రభావితమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి అలాగే యుఎస్ఏ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.